అమెరికా కూడా ఎంతకాలం ఇజ్రాయిల్తో ఉంటుంది అనేదే ప్రశ్నార్థం. అందువల్ల ఇజ్రాయిల్ గెలిచిందా అంటే ఖచ్చితంగా యుద్ధ భూమిలో గెలిచింది, కానీ వ్యూహాత్మకంగా ఎదురు దెబ్బలు తింటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సార్, ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నాం. భీకర పోరాటమే జరుగుతోంది. ఇరు దేశాలకి కూడా భారీగానే నష్టం వాటిల్లిందని కూడా ప్రకటించడం జరిగింది. ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? ఇది యుద్ధం అని అనలేం, కానీ ట్రంప్ లాంటి వాళ్ళు యుద్ధం అనొచ్చు. ఎందుకంటే థాయిలాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్ అనేది యుద్ధమే అన్నాడు కనుక ఇండియా పాక్ల మధ్య. ఇక్కడ యుద్ధం అన్న పదం ట్రంప్ లాంటి వాళ్ళు వాడచ్చేమో, కానీ నేను వాడను. కానీ ఒక సాయుధ ఘర్షణలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగాయి. తాజాగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాలిబాన్ ప్రభుత్వము, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం క్లెయిమ్ చేసింది 58 పాకిస్తానీ సోల్జర్స్ను చంపేశామని. పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది మేము 200 తాలిబాన్ సైనికులు లేపేశామని. బట్ ఏదైనా ఈ ఫిగర్స్ను మనము ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయలేం, కానీ బట్ ఈ రెండు వైపులా కూడా భారీగా నష్టం జరిగిందని. దీనికి ఇమీడియట్ ప్రొవకేషన్ అంటే 1 వీక్ క్రితం నేను కూడా మాట్లాడాను ఇదే దీనిపైన. మీకు పాకిస్తాన్ సైన్యము తాలిబాన్ పైన తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన దాడి చేసింది. నూర్ వలీ మసూద్ అని టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడి స్థావరముని గురిపెట్టి అటాక్ చేస్తే ఆయనకేం కాలే కానీ ప్రజలు చనిపోయారు. తర్వాత సౌత్ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక మార్కెట్ పైన దాడి చేశారు. సో ఈ దాడికి రిటాలియేషన్గా, ప్రతీకారంగా తాలిబాన్ దాడి చేసింది. సో తాలిబాన్ దాడి చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటిస్తుంటూ ఆయన చెప్పింది, ఆ పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగింది. తాలిబాన్ చీఫ్ స్పోక్స్ పర్సన్ చెప్పేది ఏంటంటే, మేము సౌదీ అరేబియా, ఖతార్ జోక్యం తర్వాత సంయమనం పాటించమని మాకు విజ్ఞప్తి చేస్తే మేము ఆపాము, కానీ పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాం. మేము శాంతిని కోరుకుంటాం, అన్ని దేశాలతో చర్చలతో సమస్య పరిష్కారాన్ని కోరుకుంటాం, సాధ్యం కానప్పుడు మేము దేనికైనా సిద్ధం అని చాలా గట్టిగా తాలిబాన్ సమాధానం చెప్పింది. మీకు అమీర్ ఖాన్ ముత్తాకి అని తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాలో పర్యటిస్తున్నాడు. అక్టోబర్ 16 వరకు ఇండియాలోనే ఉంటాడు. అతను ప్రకటించింది అయితే ఇప్పుడు రెండోసారి హెచ్చరించాడు. మొదటిసారి ఏమన్నాడంటే, మేము పాకిస్తాన్తో హిందుస్థాన్తో ఎలా సంబంధాలు మెరుగుపరచాలని కోరుకుంటున్నామో పాకిస్తాన్తో కూడా అలాగే సంబంధాలు మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాము, కానీ సాధ్యం కానప్పుడు అటువైపు నుంచి సహకారం రాకపోతే ఏం జరుగుతుందో బ్రిటిష్ వాళ్ళని అడగండి, సోవియట్ యూనియన్ వాళ్ళని అడగండి, అమెరికాని అడగండి, అర్థమవుతుంది అన్నాడు. అంటే మేము అందరిపైన యుద్ధం చేసాం, మీతో కూడా యుద్ధం చేస్తామని హెచ్చరించాడు. సో ఇది ఇప్పుడు తాజాగా ఇచ్చిన హెచ్చరిక ఇంకా మరీ తీవ్రంగా ఉంది. భారత గడ్డ పైన ఒక రకంగా పాకిస్తాన్ చీల్చి చెండాడాడు తాలిబాన్ ఫారిన్ మినిస్టర్. పాకిస్తాన్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు మాతో, పాకిస్తాన్ రాజకీయ నాయకత్వము శాంతి కోరుకుంటున్నారు, కానీ పాకిస్తాన్లో ఒక వర్గం మాత్రం మాతో ఘర్షణ కోరుకుంటోంది, మేము దానికి సిద్ధమని. అంటే పాకిస్తానీ ఆర్మీలో ఒక సెక్షన్ మాకు పడడం లేదు అని తాలిబాన్ స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్లో ఆర్మీయే నాయకత్వం వహిస్తుంది కనుక మరి ఆ సెక్షన్ ఎవరు? ఆ సెక్షన్ మీకు ఎవరు అనే క్వశ్చన్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో అందువల్ల పాకిస్తాన్ సైన్యము నాయకత్వం వహిస్తున్న వర్గం మాతో ఘర్షణ కొడుతుందండి. ఈ స్టేట్మెంట్ ద్వారా తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మీకు పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ మధ్య ఒక తేడా చూశాడు. పాకిస్తాన్ ఆర్మీలోనే చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఒక రకంగా తీవ్రంగా హెచ్చరించారు. మరి ఈ పరిణామాలు ఎక్కడి దాకా వెళ్తాయనేది చూడాలి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే టెరీకి తాలిబాన్. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆఫ్ఘాన్ తాలిబాన్ అంటారు. పాకిస్తాన్ ప్రకారం ఇది ఆఫ్ఘాన్ తాలిబాన్ ఆడిస్తున్న ఆట, ఆఫ్ఘాన్ తాలిబాన్ యొక్క బ్రాంచ్ అని పాకిస్తాన్ ఆరోపణ. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది, ఇది మాకు సంబంధమే లేదు,
ఇది పాకిస్తాన్ సృష్టించుకున్న సమస్య, కేవలం మాతో సైద్ధాంతిక బంధమే తప్ప ఏ రకమైన అనుబంధము లేదు అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చెప్తోంది. ఆఫ్ఘాన్ సాయిల్ గడ్డపై నుంచి మాపై దాడులు జరుగుతున్నాయి అనేది పాకిస్తాన్ వాదన. ఖైబర్ పఖ్తూన్ఖ్వానే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో టెహ్రీక్ తాలిబాన్ దాడులు చేస్తుంది. సో టెహ్రీక్ తాలిబాన్ లక్ష్యం చేసుకునే పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. సో అందువల్ల టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్కు తాలిబాన్లకు మధ్య చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. గ్యాపే అది, చాలా పెద్ద గ్యాప్ అది. రెండవది డ్యూరాండ్ లైన్ 2600 కిలోమీటర్స్ అనుకుంటా గుర్తున్నంత వరకు. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్. ఈ బార్డర్ను సరిహద్దుగానే గుర్తించాలి అనేది బ్రిటిష్ వాళ్ళు గీసిన గీత ఇది, డ్యూరాండ్ లైన్ అని. సో మనకు తెలుసు భారత్ పాక్ల మధ్య, భారత్ చైనాల మధ్య, భారత్ నేపాల్ల మధ్య బ్రిటిషోడు గీసినటువంటి విభజన గీతలు ఇప్పటికీ కొట్టుకురావడానికి కారణమవుతున్నాయి. అలాగే బ్రిటిష్ వాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఈ డ్యూరాండ్ లైన్ గీసి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ ఏమో దాన్నే బార్డర్గా పరిగణించాలని కోరుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఎందుకంటే తాలిబాన్ నాయకత్వంలో ఉన్న పఖ్తూన్ తెగ తాలిబాన్ నాయకత్వం వహిస్తున్న ఈ డ్యూరాండ్ లైన్కు అటువైపు ఇటువైపు ఉంటారు. అందుకే పఖ్తూన్ల విభజనను తాలిబాన్ ఒప్పుకోదు. సో అందువల్ల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఇప్పుడు ఈ స్థాయికి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అండ్ ఆ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా ప్రకటించాడు, మేము తాలిబాన్లకు రక్షణ ఇచ్చి తాలిబాన్లను ప్రోత్సహించి మేమే నష్టపోతున్నామని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్. సో ఇప్పటికైనా పాకిస్తాన్కు అర్థం కావాలి, వాళ్ళు సృష్టించిన ఉన్మాదం వల్ల వాళ్ళనే కాటు వేస్తుంది. అందుకే అన్నిటికన్నా ముఖ్యంగా ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు రావడం పాకిస్తాన్ భరించలేకపోతుంది. పుండు మీద కారం చల్లడం, మనం తెలుగులో సంవత్సరం చూడండి, మూలిగే నక్క పైన తాటికాయ పడడం. మూలిగే నక్క కాదు, అసలు మామూలు తాటికాయ కాదు, 1000 తాటికాయలు ఒకటేసారి మూలిగే నక్క మీద పడ్డాయి. ఎందుకంటే ఇండియా తాలిబాన్, భారత్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా తాలిబాన్ల జాయింట్ స్టేట్మెంట్ పైన పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. ఆఫ్ఘాన్ డిప్లొమాట్లను పిలిచి తమ అభ్యంతరాలు రికార్డ్ చేసింది. సో అందువల్ల భరించలేకపోతుంది పాకిస్తాన్. ఇండియాతో కలిసి తాలిబాన్ సంబంధాలు ఏంటి, ఒప్పందాలు చేసుకోవడం ఏంటి,